ఇది ఇంకొక చిట్టా కిందకే నేను తీసుకుంటా. ఎందుకు అనంటే ఆయన ఏమని అన్నాడు, టైమ్ హ్యాస్ కమ్ టు డిఫైన్ హూ ఈజ్ ఎ జర్నలిస్ట్. నేనేమంటా అంటే రేవంత్ అన్న, ఇప్పటిదాకా నేను అది మాట్లాడేసిన కాబట్టి పెద్ద సంక్షిప్తంగా దాని మీద నేను తీసుకోను. దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఫర్ ఎ జర్నలిస్ట్ టుడే. దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఫర్ ఏ జర్నలిజం టుడే. బికాస్ మీకు అనుకూలంగా మీరు సవరణలు తీసుకొని వచ్చి ఇది ఇట్లా నడుస్తుంది అని అంటే అది రాజ్యాంగం కాదు. మీరు ఏదో స్కెడ్యూల్లో పెట్టేసి నేను ఇట్లా తీసుకొని వస్తానంటే అది ప్రభుత్వం కాదు, పాలకులు అసలే గారు. ఒక పాలిటీషియన్ని మీరు డిఫైన్ చేయగలుగుతారా? శాసనసభలలో మీకు పంపించింది ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకోనీకే, వాళ్ళకి ఆత్మ ధైర్యం ఇయ్యనీకే, వాళ్ళ ఆత్మగౌరవం పెంచనీకే, రూల్స్ క్రియేట్ చేయనీకే కాదు. ఎస్, రూల్స్ క్రియేట్ చేయి, బట్ ఇట్ షుడ్ బి వెరీ ఇంక్లూజివ్. రేవంత్ అన్న, కెన్ యూ డిఫైన్ హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్? హౌ షుడ్ బి ఎ చీఫ్ మినిస్టర్ షుడ్ బి? కెన్ యూ డిఫైన్ ఎ పాలిటీషియన్? ఒక పాలిటీషియన్ని డిఫైన్ చేయగలుగుతావా రేవంత్ అన్న? ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే రేవంత్ అన్న, చట్టసభలల్లో కుసున్నోడు ఏదైనా తప్పు చేస్తే 6 సంవత్సరాల వరకు ఆయన బ్యాన్ చేస్తారు. అదే నా ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కరప్షన్లో దొరికితే ఆయన జీవితాంతంలో ఉద్యోగంలోకి తీసేస్తారు. మీ రాజకీయ నాయకులు ఏమన్నా సెలిస్టియల్ బాడీలా దిగొచ్చిర్రా మీదికేని? ఒక్కసారి గెలవంగానే ఇమ్యూనిటీ వచ్చేస్తుందా? ఫస్ట్ డిఫైన్ హూ ఈజ్ అ పాలిటీషియన్ ఈజ్, లేటర్ వీ విల్ డిఫైన్ హూ ఈజ్ అ జర్నలిస్ట్. రేవంత్ అన్న, ఐఎమ్ రియలీ సారీ, బట్ యు ఆర్ డీవియేటింగ్ యువర్ కాన్సెప్ట్ ఆఫ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. అడ్మినిస్ట్రేషన్ నేర్చుకో రేవంత్ అన్న, అనుభవం అనేది అక్కడనే వస్తుంది. అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి అని బిరుదుకు ఎదగకు. సెంటిమెంట్ డైలాగులు మస్తుంటాయి, మనం అందరంతో కలిసి పనిచేద్దాం, తెలంగాణను సస్యశ్యామలం చేద్దాం. బట్ మీ కాంట్రిబ్యూషన్ ఏంది? తొక్కుడా, ప్రజలను ఎక్కుడా, పేగులు మెడలేసుకునుడా. జర్నలిస్ట్ని డిఫైన్ చేసే కంటే ముందు ఒక పాలిటీషియన్ని డిఫైన్ చేయి. అది చెప్పిన తర్వాత ఇది విమర్శకు గురవుతుందా గిరీష్ అంటే ఖచ్చితంగా గురవుతావు. ఇట్స్ నాట్ ఎ టాపిక్ అబౌట్ రేవతి టుడే ఆర్ టు దట్ మ్యాటర్ బీఆర్ఎస్ టుడే. ఇట్ ఈస్ ఎ టాపిక్ హ్యాస్ టు హౌ ద సీఎం హ్యాస్ టు బిహేవ్ ఇన్ ది స్టేట్. మీరు కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు, నేను కాదని అంటలేను. అందులో మంచి పనులు లేదని అంటే ఎవడైతే గంజాయిలతో దొరుకుతాడో, ఎవడెవడైతే డ్రగ్స్తో దొరుకుతాడో ఆ ఇంటికి నీళ్ళు సప్లై బంద్, ఆ ఇంటికి కరెంట్ సప్లై బంద్. మంచిది. యాజ్ ఎ సీఎం ఇక్కడ ఉక్కుపాదం చూపెట్టు. విమర్శించిన నోటితోనే కూడా పొగుడుతున్నాం మిమ్మల్ని. మంచి చేస్తే మంచి అంటాడే సోషల్ మీడియాలా. ఓటర్లమే, ఓటర్లం, ఓటం ఒప్పుకోం కానీ ఓటర్లమే కానీ ఓటం ఒప్పుకోం రేవంత్ అన్న, ఇది గుర్తుపెట్టుకో. నేను పాలిటీషియన్ని పోకడగుంటా అనంటే కాదు, బికాస్ ఓటర్కి ఓటమి లేదు. పాలకుడు పాతాళానికి పంపే పవర్ ఓటర్కు ఉన్నది, బికాస్ ఓటం ఒప్పుకోడు, ఓటమి లేదు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతే యాక్షన్ ఏదైతే ఉంది చూడు, డ్రగ్స్ వాళ్ళ మీద ఇది కరెక్ట్, దీని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్నారు. ఇప్పుడు నేను ఒక దగ్గర మిమ్మల్ని విమర్శించిన, ఇంకొక దగ్గర మిమ్మల్ని సమర్థించిన. ఇప్పుడు నేను ప్రజలను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ అన్న ఏమన్నాడంటే, మీరు కార్లు కూడా ఇష్టం వచ్చినట్టు తీసి నడపకుర్రి, ఇంట్లోకే ఒకటే కారు బయటకి తీయండి, దానివల్ల కాలుష్యం ఎక్కువైతుంది, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. మనం 16-18 ఫ్లైఓవర్లు కట్టుకున్నాం తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో. ట్రాఫిక్ ఏమైనా నిబంధన అయిందా? ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయినాయా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. రేవంత్ అన్న, ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ అబౌట్ ద ట్రాఫిక్. ఢిల్లీలో కూడా ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్ అని చెప్పి క్రెడిట్ చోర్ కేజ్రీవాల్ తీసుకొచ్చిండు. కానీ దానివల్ల ఏమైనా ఉపయోగపడ్డదా? ట్రాఫిక్ తగ్గిందా? కాలే. ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా రేవంత్ అన్న? అవసరం ఉన్నప్పుడే బయటికి వెళ్ళాలి. రేవంత్ అన్న, మీకు ఒక సబ్జెక్ట్ చెప్తున్నానే, ఇనుండ్రి, మీకు ఒక సబ్జెక్ట్ చెప్తా. ఒకటి ఇది మీకు ఉపయోగపడితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్, ఇది ఉపయోగపడితే మీరు తీసుకోండి. ఎస్పెషల్లీ మన రేవంత్ అన్నకు చెప్తున్నా. రేవంత్ అన్న, మాకు ఉద్యోగం చేసేటప్పుడు మాకు ఒక కాన్సెప్ట్ చెప్తుండే జనాలు. ఏందని అంటే దాన్నే టిమ్ వుడ్ అంటారు. TIMWOOD. నాకు ఇప్పుడు అది గుర్తులేదు కరెక్ట్గా, కానీ నేను ట్రై చేస్తా. ఈ టిమ్ వుడ్ అని అంటారు. ఇలా నేను మన ముఖ్యమంత్రికి చెప్తున్నా రేవంత్ రెడ్డికి, టిమ్ వుడ్ అంటే ఏంది అని. జాపనీస్ కాన్సెప్ట్లా టిమ్ వుడ్ ఏ ప్రాజెక్ట్ చేసినా వాళ్ళు టిమ్ వుడ్ని తీసుకొని వస్తారు రేవంత్ అన్న. ఈ టిమ్ వుడ్ అంటే ఏంటంటే, టీ అంటే ట్రావెల్, అంటే నువ్వు అనవసరమైన ట్రావెల్ అక్కడక్కడ చేయొద్దు. ఓకే, అడ్డగోలుగా ట్రాన్స్పోర్టేషన్ చేసి డీజిల్ ఖర్చులు పెంచి కంపెనీ ఖర్చులు పెంచొద్దు. అవసరమైతేనే ట్రావెల్ చేయాలి, దాన్ని టీ కింద పెడతారు. ఇంకొకటి ఇన్వెంటరీ. ప్రొడక్షన్ ఇవాళ మంచిగా ఉంది కదా, మోడల్ అమ్ముడు పోతుంది కదా, అది చేస్తాం కదా అని చెప్పి ఎక్సెసివ్ ఇన్వెంటరీ కూడా తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు టొయోటా కాన్సెప్ట్ ఆఫ్ స్టడీస్ తీసుకొని చూస్తే, టొయోటా కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని చూస్తే వాళ్ళ స్పేర్ పార్ట్స్ పాలసీ కూడా తీసుకుంటారు. ఏమంతన్నా buy one sell one అని అంటారు వాళ్ళు. buy one sell one అని చెప్పి మాట్లాడతారు. అంటే ఇది ఒకటి అమ్ముతున్నాం అని అంటే నీ దగ్గర ఒక స్టాక్ పెట్టుకో. సపోజ్ 100 అమ్ముతున్నాం అంటే నీ దగ్గర 100 స్టాక్ పెట్టుకో, 100 అమ్మాయి. అంతే తప్ప 100 అమ్ముతున్నావు కానీ 1000 స్టాక్ పెట్టుకోకు, లేదా 300 స్టాక్ పెట్టుకోకు.
ఇన్వెంటరీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ నీకు. అట్లనే మోషన్ జరిగింది, గీడికైన గాడికి జరుపు, గాడికైన గీడికి జరుపు, గీడికైన గాడికి జరుపు, మళ్ళీ ఆడికైన ఈడికి జరుపు, తుగులకు చాతలొద్దు. డబ్ల్యూ వెయిటింగ్ రుణమాఫీ చేస్తానన్ను ఏడా అని చూసినాం, తులం బంగారం ఇస్తానన్ను ఏడా అని చూసినాం. వెయిటింగ్, ప్రజలను వెయిట్ చేపియకు, ఓటర్లను వెయిట్ చేపియకు. నీ మేనిఫెస్టోలో అవుతుందని చెప్పు, లేకపోతే చెప్పేయి. ఇంత మోతబరి ఉన్న నీకు చెప్పనీకి ప్రాబ్లం ఉండొద్దు రేవంత్ అన్న, చెప్పేయి ఇది అవుతుంది ఇది కాదు మేము చూసుకోలే. మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్లో మంచిగా చెప్పినావు, వాట్ ఎవర్ 5,500 crores ఏదైతుందో నేను దాంతోనే నడపాలనన్నావు. మళ్ళీ దాంతోనే నడపాలన్నప్పుడు 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినావు. నీకు ఉన్నదే ఆమ్దాని ఎంత ఉన్నది, నెలకు తిప్పి కొడితే 5.5 కోట్లే ఉన్నది, ఇళ్ళకైనా నేను అంత పరిపాలన చూసుకోవాలా అని చెప్పినావు ఇండియా టుడే కాన్క్లేవ్లో. మళ్ళీ నీ తెలంగాణ బడ్జెట్ ఎంత పెట్టినావు, 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినావు. అవలగాలం చేసుడే కదా తెలంగాణ ప్రజలను, ఏడికేం తెస్తావు? ఎవడైతే లిక్కర్ పైసలు కట్టేది ఉందో 70,000 కోట్లు లిక్కర్ రేట్లు పెంచేది కడతానంటున్నావు. మళ్ళీ కొన్ని కట్ కమిషన్లు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం మీద. సో వెయిటింగ్ మీద నేను మాట్లాడినా. వెయిటింగ్ తర్వాత ఫ్రెండ్స్ ఓవర్ ప్రొడక్షన్. పోతుంది ఆర్డర్, మనమే తోపులమని అనుకుంటే పోదు. నోకియా ఏమైపోయా, అజైల్ ఉండాలా. ఓవర్ ప్రొడక్షన్ మంచిది కాదు రేవంత్ అన్న, మీ ఓవర్ కాన్ఫిడెన్స్కి నేను చెప్తున్నా. ఓవర్ ప్రొడక్షన్ ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ రాజకీయంలో సారీ. అట్లనే ఓవర్ ప్రాసెసింగ్. ఇక ప్రాసెస్ చెప్తావు చూడు నువ్వు ఇక్కడ కూర్చొని, ఎట్లా చెప్తావు అని అంటే అసలు నిబద్ధత కలిగిన మనిషి, నీతి నిజాయితీ మనిషి, మచ్చలేని మహారాజు మాట్లాడినట్టు మాట్లాడతారు మీరంతా. మీరే ఫిలిం నగర్ దేవాలయం గుడి దగ్గర అద్భుతాలు సృష్టిస్తానన్నారు. సోషల్ మీడియా మీద వెనకటికి బీఆర్ఎస్ కేసులు పెడితే మీరే మాట్లాడినరు, నమస్తే తెలంగాణలో వచ్చింది నిన్నది, మీరే మాట్లాడినరు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పి. అదే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఇలా సోషల్ మీడియా వేదికగా నిన్ను టార్గెట్ చేసిర్రు. కేటీఆరే మాట్లాడిండు ఏమనని, ఈ సోషల్ మీడియా వల్లనే మా పవర్ పోయింది, కొంత యాక్షన్ తీసుకునేది ఉండేదని. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే సంసారం, అనుకూలంగా లేకపోతే వ్యభిచారం. ఓవర్ ప్రాసెసింగ్ ఏదైనా సిస్టంలో ఉండరు కదా. డిఫెక్ట్స్, మీ 6 గ్యారంటీలో ఒక పెద్ద డిఫెక్ట్ రేవంత్ అన్న. ఏడికని నువ్వు ముంగడ పడతావే చెప్పిగా రాజకీయంలో, ఏడికని ముంగడ పడతావు చెప్పే. ఈ టింబుడ్ అనే కాన్సెప్ట్ మీరు గూగుల్ చేసుకోరు ఫ్రెండ్స్, మీకు వస్తుంది. ఇది అబ్సల్యూట్గా మేము ఎప్పుడు కూడా ఇది ఫాలో అవుతాం. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ టింబుడ్ కాన్సెప్ట్ మీద పోతాం. అండ్ ఇట్ ఈస్ అ క్వాలిటీ టూల్. 5S లాగా ఎట్లనో టింబుడ్ కూడా అట్లానే. పెద్ద కంపెనీస్లలో కాస్ట్ కటింగ్ మీద ఇది మాట్లాడుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ చేసి, ఇష్టం వచ్చినట్టు ఇన్వెంటరీ పెంచుకొని, ఇష్టం వచ్చినట్టు వెయిటింగు, వేస్టేజ్లు చేసుకుంటా, ఓవర్ ప్రాసెసింగ్, ఓవర్ ప్రొడక్షన్ చేసుకుంటా, ఇష్టం వచ్చిన నీకు ఎంతనో తెలియకపోయినా మేనిఫెస్టో తయారు చేస్తేవి. ఓవర్ ప్రాసెసింగ్గా, ఓవర్ ప్రొడక్షన్గా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్, ఇట్స్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టింబుడ్ నీ పరిపాలన. మూసి శుద్ధి చేస్తానన్నావు. అరే ఇప్పుడు అవసరం ఏముండే, వేరే ఉన్నాయి కదా మస్తీడ. ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసిరు రేవంత్ అన్న. ఎస్, దీనికి నేను సమర్థిస్తా. క్రైమ్ రేట్ని తగ్గించాలని అంటే డ్రగ్ పెడ్లర్స్కి ఎవరైతే ఉన్నారో మీరు తీసుకున్న డెసిషన్ వా అనంట నమస్తే పెడతా. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఇవే ఎక్సెస్ మాటలు ఉంటాయి రేవంత్ అన్న. దీన్నే ఏమంటారు తెలుసా, ఫుట్ ఇన్ మౌత్ డిజీజ్ అంటారు. అంటే ఇట్లా కాలు తీసుకొని నోట్లో పెట్టుకుంటాం చూడు, మన కాళ్ళు మనమే పీతలు తిన కాళ్ళు నోట్లో పెట్టుకున్నాడు అంటే ఫుట్ ఇన్ మౌత్ డిజీజ్ అంటారు దాన్ని. దీన్నే ఫుట్ ఇన్ మౌత్ డిజీజ్ అంటారు ఇట్లా. మళ్ళీ వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టినామంటే వస్తా. కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్పండి, చిత్రగుప్త నడవదు కదా, ఇలా చరిత్ర మొత్తం చెప్పాలి. మన రేవంత్ అన్నకు చెప్పాలి. అట్లీస్ట్ ఒక్కడో చచ్చిపోతున్న కాంగ్రెస్ని వెంటిలేటర్ మీదకి తీసుకొని వచ్చినోడే రేవంత్ రెడ్డి. ఆ సానుభూతి ఉందని అనుకోరు చెలపోని, ఆ సానుభూతి ఉండే, లేకపోతే మూడోసారి ఇంకొకసారి మోతబరి ప్రభుత్వాలు చూడాల్సి వస్తుంటారేమో. సరే ఈయన వచ్చిండో అని అనుకుంటే ఈయన 2.0 ఇంకా డేంజర్ పార్ట్ అయింది కదా రేవంత్ రెడ్డిది. అందుకే ఇప్పుడు ఆయనకు అద్దం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఫుట్ ఇన్ మౌత్ డిజీజ్ ఏముందో చెప్తున్నాం రేవంత్ రెడ్డికి. ఎందుకంటున్నావు గిరీష్ ముచ్చట అని చెప్పి మాట్లాడితే, కేసీఆర్కి 57.8 lakhs జీతం ఇచ్చిండట 15 monthsలా రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే, తెలంగాణ ఖజాలకేని తెలంగాణ ప్రజల ట్యాక్స్ పైసలతో వచ్చిన పైసలు అవి. తెలంగాణ ప్రజలు 57.8 లక్షల జీతం కేసీఆర్కి కట్టిరట. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఉతికిండు కేసీఆర్, నువ్వు అసెంబ్లీకి రావు, నువ్వు ప్రజల సమస్యల మీద మాట్లాడవు, ప్రజల సమస్యల మీద పోరాడవు. అరే ఇంట్లో కూర్చొని గెలిచేటట్టు సీన్ క్రియేట్ అయిపోయింది రేవంత్ అన్న. కేసీఆర్ ఎందుకు బయటకు వస్తాడు? మీ పరిపాలన చూసి నేను ఏం చేయకున్నా చాలు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ప్లేట్లకు విజయం వస్తుంది అని చెప్పి పిచ్చ క్లారిటీలో ఉన్నాడు కేసీఆర్. ఇది మా అంధకార పార్టీకి కూడా అర్థమవుతలేదు. ఏదో వస్తారు అప్పుడప్పుడు లేచి అని వరుతారు పోతారు అంతే. అది మా వాళ్ళకి అర్థమవుతలేదు. ఆడ సర్వేనే చాలా డేంజర్ ఉండే. మీరు చేసిన సర్వే రేవంత్ అన్న. ఇప్పుడు సీన్ ఏందనంటే
కేసీఆర్కి 57.8 లక్షల జీతం ఇచ్చిండు, అట్లెట్లా ట్యాక్స్ పేర్ల పైసా అని చెప్పినావు. మా సుధాంశు త్రివేది ఒక మాటను అన్నాడు, క్యాస్ట్ సర్వే చేయనీకే ఒక ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీకి టెండర్ ఇచ్చిర్రు. భారతదేశంలో సర్వేలు చేసేటోళ్ళు లేరా? కులగణ అనేది చైనాలో ఉన్నదా? కులగణ అనేది అమెరికాలో ఉన్నదా? కులగణ అనేది ఫ్రాన్స్లో ఉన్నదా? కులగణ అనేది పక్కకు ఉన్నదా? పాకిస్తాన్లో ఉన్నదా? కులగణ అనేది బంగ్లాదేశ్లో ఉన్నదా? కులగణ అనేది శ్రీలంకలో ఉన్నదా? మళ్ళీ కులగణ అనేది కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో మళ్ళీ కర్ణాటకలో ఉన్నదా? లేదు. ఏదో ఫ్రెంచ్ కంపెనీకి కులగణ చేస్తారట, కులగణ చేసి వీళ్ళు అప్పచెప్తారట. మళ్ళా కేసీఆర్ తెలంగాణలో పుట్టిన వ్యక్తిరా నాయన, కేసీఆర్ తెలంగాణ నీళ్లు తాగి పెరిగిన వ్యక్తిరా నాయన, తెలంగాణ వ్యక్తిరా నాయన కేసీఆర్. సరే ఆ ఫ్రెంచోడు ఎవడో పైసలు తినే కంటే కేసీఆర్ తింటే సానుభూతే కదా మనకందరికీ. ఏముదే మనోడు తిన్నాడు కదా అని చెప్పి ఒక ఆశ కదా. సరే పోనీరా బాయ్, వేరోడు బయటోడు తింటుడు, నువ్వు తినకపోతే నేను తినకపోతే ఆ ఫ్రెంచోడు వచ్చి సర్వే చేస్తారట, మనం అందరం సపోర్ట్లు కొట్టాలట. మీకు చేత కదా మేము నా ఇంటికే రాలేదు సర్వే, అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షికి అబద్ధాలు మాట్లాడుతున్నారు రేవంత్ అన్న. మీరు నా ఇంటికి సర్వేనే రాలే, ఏం మాట్లాడుతాం మనం? అది తీసుకోపోయి ఫ్రెంచ్ చేతిలో ఎందుకు? వెనకటికి అగస్టా వెస్టర్న్ చాపర్లు అని చెప్పారు, కమిషన్లు కిక్ బ్యాక్ చేయనికేనా? అదే భారతీయుడు అనుకో బయట పడుతుంది కదా, రప్చికి కొడతారు. అదే ఆడు బయట ఉన్నాడు అనుకో, ఇంటర్పోల్ ఆడ ఒప్పుకోకపోతాడు, ఆ దేశపోడు ఇటు రాడు. నేను అనేది ఏంటన్నానంటే రేవంత్ అన్న, మీరు ఏదైనా సబ్జెక్ట్ బయటికి ఇడిచేటప్పుడు చూడుండ్రి చూసి తీసుకురండి, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. లేకపోతే ఫరకేం పడదు రేవంత్ అన్న. అయితే వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టినామని అంటే ఆ డిఎన్ఏ మెల్లమెల్లగా మీకు ఎంటర్ అయిపోయింది ఇక. ఫస్ట్ ఏదన్నా ఒకటి వదిలేస్తారు. ఇప్పుడు మీరు రేవంత్ అన్న అన్నాడు కదా 57 లక్షల జీతం ఇచ్చినాం కేసీఆర్కి, మళ్ళీ ఫ్రెంచ్ సర్వే కంపెనీకి సర్వేకి పైసలు ఎందుకు ఇస్తారు? ఆ ఫ్రెంచ్ వాడేవాడు తింటే తిన్నాడు కేసీఆర్, చలో పోనీ తింటే తిన్నాడు. ఈడ నువ్వు కాళేశ్వరం బయట పెడతావు, నువ్వు పెట్టినావా? 750 కోట్ల గ్రానైట్ మాఫియా పైసలు తీసుకొచ్చినావా? 57 లక్షలకు ఓ అని బబడి కొట్టుకుంటున్నావు. మళ్ళీ 750 కోట్లు గ్రానైట్ మాఫియా మీద రోజు ఫీజు సెటిల్మెంట్లు చేస్తానని అంటున్నావు. మీరు ఒక ముఖ్యమంత్రి, మేము వినాలా? రాష్ట్ర ఖజానా మీద మీకు ఏమైనా ఆలోచన ఉన్నదా? పీడిఎస్ రైస్ మీద 18,000 కోట్ల స్కామ్ అది. నేను ఆధారాలు పెట్టి ఇప్పుడు తీస్తున్నా, రేపో మాపో వస్తుంది ఇంకో చిట్టా చూడు పీడిఎస్ రైస్ మీద. ఈడ లెక్కలు చెప్తున్నా ఫ్రెండ్స్, రెవెన్యూ రిసిప్ట్స్ మీద 750 crores ఆన్ గ్రనైట్ మాఫియా, కరీంనగర్ గ్రనైట్ మాఫియా. అది రాష్ట్ర ఖజానాకు వస్తుంది. 1:5 1:10 కింద నువ్వు వేస్తే తీస్తున్నాడా, నేను సెటిల్మెంట్ చేస్తా. పీడిఎస్ రైస్ 18,000 కోట్ల స్కామ్, 47 లక్షల కోట్ల టన్నులు వడ్లిస్తే 37 లక్షల టన్నుల రైస్ రావాలి మనకు. నంబర్ అటు ఇటు ఉండొచ్చు, 25 లక్షలు కూడా రాలే మనకు. ఇది పరిస్థితి. దాన్ని కోడ్ల ఫారంలకు అక్కడక్కడ పంపుకున్నారు పీడిఎస్ రైస్ని, గరీబోళ్ళకి ఇచ్చే రైస్ని. ఇది పరిస్థితి. ఇప్పుడు ఫుట్ ఇన్ మౌత్ మళ్ళీ కేసీఆర్కి మేము 57 లక్షల జీతం ఇచ్చినాం ఎక్సెట్రా అని మాట్లాడుతున్నారు. మీరు ఢిల్లీకి ఇన్నిసార్లు ట్రిప్ పోతున్నారు, ఎందుకు పోతున్నారే? తెలంగాణ ముఖ్యమంత్రి కదా మీరు, ఆ పైసలు కూడా బయట పెట్టు. మళ్ళీ మొన్న ఏదో వేములవాడ పోతే ఆడ కోట్ల రూపాయల తిండి తిన్నారట, తిన్నామంట. మళ్ళీ దాని మీద కూడా మాట్లాడు. ఏం మాట్లాడతావు రేవంత్ అన్న? నేను ప్రాబ్లం మిమ్మల్ని విమర్శించాలన్నది కాదు, ఏ సందర్భంగా మీరు టాపిక్లు తీసుకొని రాజకీయం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ ఇవ్వాలి. నేను డేటా పూజారిని రేవంత్ అన్న, మీ లెక్క మోతబరి పూజారిని కాదు. నేను ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటే కాళ్ళు మొక్తానంటే 1000 సార్లు కాళ్ళు మొక్తా. తెలంగాణ కోసం, భారత్ కోసం 1,00,000 సార్లు కాళ్ళు మొక్తాం ఇవి. బట్ మోతబరి చూపిస్తే మాత్రం ఓటర్ని కదా, ఓటమొప్పుకోం. ఇదే కథలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మళ్ళీ క్షమాపణలు చెప్పుడు. షామా మొహమ్మద్ ఏం మాట్లాడింది? మ్యాథమెటిక్స్ అంటే ఇస్లాంలకని పుట్టిందట. ఎట్లా? రోహిత్ శర్మ బాడీ గురించి షేప్ చేసింది ఈమె చాలా పెద్ద అప్సరస. మళ్ళా నేను ఫెమినిస్ట్గా నేను చెప్తున్నా, ఫెమినిస్ట్ నాతో ఏమన్నా నేను గట్ట కూడా ఫరక్ కూడా చెప్తున్నా. నువ్వు వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళ బాడీ మీద నువ్వేం పెద్ద అప్సరసవా? మేమేమన్నా అన్న మాట్లా? దాని తర్వాత ఆమెనే మళ్ళీ కంగ్రాచులేట్ చేసింది రోహిత్ శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత. దీన్ని ఫుట్ ఇన్ మౌత్ డిజీజ్ అన్నారా? మల్లికార్జున్ ఖార్గే గారు కూడా ఇష్టం వచ్చినట్టు మహాకుంభ జరుగుతున్నప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చాడు. దిగ్విజయ్ సింగ్, శివకుమారు, మన సుఖ్వీందర్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో సుఖ్వీందర్ సింగ్ మహాకుంభలో పోయి స్నానం చేశారు. ఇక్కడ నుంచేమో ఈయననేమో లొడలో ఊరుతాడు. ఇది ఫుట్ ఇన్ మౌత్ డిసీజ్ కాదా? వాళ్ళ కాళ్ళాలు పీతులు అది నోట్లో పెట్టుకుంటలేరా? మణిశంకర్ అయ్యరే తీసుకోండి, ఆయననైతే ఆయన మనీ కాంగ్రెస్కి. ఇక ఆయన నోరు మూసుకుంటేనే కాంగ్రెస్కి అసలు టెన్షన్లో పడిపోతుంది. ఎందుకంటే మనం నోరు ఇప్పాలి కదా. బీజేపీ మెయిన్ స్టార్ క్యాంపెయినర్ ఆయన. కపిల్ సిబ్బల్ అయోధ్య రామ మందిరమే లేదని అన్నాడు, రామ సేతువే లేదని అన్నాడు, ఆడమ్ బ్రిడ్జ్ అని అన్నాడు, ఆసాం హిస్టారికలీ బర్మాదని అన్నాడు, మైన్మార్దని అన్నాడు, చిదంబరం డిజిటల్ పేమెంట్లే జరగదని అన్నాడు. శామ్ పిత్రోదా అయితే ఇక క్లాసికల్ శామ్ పిత్రోదా, మా శామ్ అంకల్ 2024 ఎలక్షన్స్ కంటే ముందు అయితే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని అన్నాడు. అంటే ఎవరికైతే ఆస్తి ఎక్కువ ఉంటుందో అంత దగ్గరికి దోసుకోవాలో వేరే వాళ్ళకి వంచాలా. సంకనాకపోయింది కాంగ్రెస్. రామ్ టెంపుల్ ఇనాగ్రేషన్ వద్దని అన్నాడు.
1984 యాంటీసిక్ రైట్స్లా సరే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామని చెప్పిండు పిత్రోదా. నెహ్రూ కాన్స్టిట్యూషన్ చేసిండు, అంబేద్కర్ కాదు అని అన్నాడు శామ్ పిత్రోదా. ఇలా నేను బడుగు బలహీన దళిత వర్గాలను అడుగుతున్నా, మళ్ళీ మీ రేషం వస్తలేదా? నేను కాంగ్రెస్లో ఉన్న దళిత లీడర్లను అడుగుతున్నా. నెహ్రూ కాన్స్టిట్యూషన్ రాసినాడు, రికమెండేషన్ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్కి, ఆయన కాళ్ళ మీద నిలబడి కష్టంగా పైకి వచ్చినోడు అంబేద్కర్. ఈయన రికమెండేషన్ క్యాండిడేటు. లా చదివిండట నెహ్రూ. ఏడ చదివిండు లా? ఎప్పుడు చదివిండు లా? ఆయన లా చదివిండు. అంబేద్కర్ రాజ్యాంగంలా పార్టిసిపేట్ చేసిండు రాసుట్లా. ఆయన ఎన్నో బుక్కులు రాసిండు, ఆటోబయోగ్రఫీలో కూడా చాలా గొప్ప విషయాలు రాసిండు. అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదువురి ఫ్రెండ్స్, ఎంత గొప్పగా రాసిండో తెలుస్తుంది అంబేద్కర్. నెహ్రూతో కంపారిజన్ చేస్తారు ఆయనని. మళ్ళీ ఇలా దళిత లీడర్లు ఏమైంది కాంగ్రెస్లో, ఎందుకు రేషం వస్తలేదురా మీ అందరికీ? రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కంటే ఇంటెలిజెంట్ అని చెప్తాడు. ఏ కోణంలా? సముందర్ కా హీరా లై అయితే లాడ్ బజార్ కా పత్తర్ రాహుల్ గాంధీ. ఏడికైనా అవుతుంది రాబాయ్, నాకు ఒకటి అర్థం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వీళ్ళకు రోహింగ్యాలు ఉంటే ఏమవుతుంది అంటాడు శామ్ పిత్రోదా. రోహింగ్యాలు ఉంటే ఏమవుతుంది అని అంటాడు. వాళ్ళు కేసీఆర్కి జీతం ఇస్తే ఏమవుతుంది అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటారు. నువ్వు ఫ్రెంచ్ ఓడికి పోయి సర్వేకి పైసలు అట్టగడతా అంటే తప్పు కాదు, సంసారం. చైనా మా ఎనిమి కాదు, శామ్ పిత్రోదా కాని మాటలు. ఫ్రెండ్స్ మేము ఏదైనా మాట్లాడితే మమ్మల్ని ఉత్కారేది, తప్పు మాట్లాడితే. మేము కరెక్ట్ మాట్లాడితే ఓ నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్ కంటెంట్. మేము ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నాం. ఇవన్నీ శామ్ పిత్రోదా మాట్లాడలేదా? 57 lakhs rupees మేము కేసీఆర్కి ఇస్తున్నాం. మనం హూ గేవ్ యూ ది పర్మిషన్ ఫర్ ఎ ఫ్రెంచ్ సర్వే? యూ మీన్ టు సే దెర్ ఇస్ నో కాంపిటెన్సీ ఇన్ ఇండియా? మనకు అది లేదా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ రేవంత్ అన్న. ఆలోచిస్తారా, అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.